హలో అందరికీ, ఇది అరకు వ్లాగ్ పార్ట్ 3, పార్ట్ 1, పార్ట్ 2 నేను ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడకపోతే వెళ్ళి చూడండి, యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నా. మేమైతే చాపరాయిలో కాసేపు ఎంజాయ్ చేసి మేమైతే లంబసింగికి స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ డే మార్నింగ్ వ్యూ పాయింట్కి వెళ్దాం అన్నట్టు మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో మేము అరకు నుంచి లంబసింగి వెళ్ళే రూట్ టైప్ లైక్ అంటే పాడేరు మీద నుంచి వెళ్ళడానికి అని చెప్పి మేము అనుకున్నాం. చాపరాయిలో ఆల్మోస్ట్ మేము 4 o'clockకి అలాగా స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి 6:30 అలా చూపిస్తుంది మా రిసార్ట్. మేమైతే లంబసింగి వ్యూ పాయింట్కి దగ్గరలో ఉన్న రిసార్ట్ తీసుకున్నాం అనమాట. సో దట్ ఆ తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ కొంచెం త్వరగా లేచినా కూడా వ్యూ పాయింట్కి దగ్గరలోకి వెళ్ళిపోతాం అన్న ఇంటెన్షన్తోని. మేము వెళ్ళింది వింటర్ సీజన్లో కాబట్టి 6 o'clockకి ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది. సో చీకటి పడేలోపు వెళ్దాం అన్నట్టు టెంపుల్ అయితే మోదకొండమ్మ టెంపుల్ చాలా ఫేమస్. చాలా దూరం నుంచి వస్తారనమాట ఈ పర్టికులర్ టెంపుల్కి. చాలా నమ్మకం అనమాట జనాలకి. అండ్ మేమైతే ఈ పాడేరు మీద నుంచి వెళ్తున్నాము. పాడేరులో సిటీలో కొంచెం సేపు ఆగి కొంచెం స్నాక్స్ బ్రేక్ అలా తీసుకున్నాం అనమాట. బికాస్ కంటిన్యూస్ డ్రైవింగ్ కదా. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. రోడ్ అయితే హాఫ్ వరకు చాలా బాగుంది. మొత్తం రోడ్ అయితే మాత్రం ఎక్కడ గతుకులు లేకుండా అలానే ఉంది. మేము కూడా బాగుందని అనుకున్నాం. సో గూగుల్లో సెర్చ్ చేసి గూగుల్ మ్యాప్స్ బేస్ చేసుకొని వెళ్ళిపోయాం అనమాట. అదే మేము చేసిన మిస్టేక్ ఇక్కడ. గూగుల్ యాజ్ యూజువల్ ఎప్పుడూ కూడా షార్ట్ కట్స్ తక్కువ డిస్టెన్స్ ఉన్నదే చూపిస్తుంది. సో మాకు కూడా అలానే చూపించింది. రోడ్లో వర్క్ జరగడం వల్ల మేము వెళ్ళేది బైక్ మీద. బైక్ అనే కాదు, ఈవెన్ కార్ మీద వెళ్ళినా కూడా ఆ రూట్ అయితే సజెస్టబుల్ కాదు గాయస్. ఎందుకంటే అంత మట్టి మొత్తం ధూళంతా మన మీదే పడుతుందన్నమాట. ఒక్కసారి ఊహించుకుంటేనే నాకు అదొక నైట్ మేర్లా అయిపోతుంది. ట్రిప్ మొత్తం చాలా బాగా జరిగింది. ఇదొక్కటే కొంచెం బాగాలేదు. అది కూడా మేము పాడేరులో ఎవరినైనా అడిగి ఉంటే బాగుండేమో అని తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాం. బట్ స్టిల్ ఇంకా ఏదో జరిగిందన్నట్టు జరిగిందనమాట. యాక్చువల్లీ ఈ రూట్ కాకుండా చింతపల్లి రూట్ అని ఉంటుంది. ఆ చింతపల్లి రూట్ నుంచి వెళ్తే అక్కడైతే రోడ్స్ అవి బాగానే ఉన్నాయి. బట్ ఆ రూట్ కూడా నేను నైట్ అయిపోతే మాత్రం సజెస్ట్ చేయను. ఎందుకంటే అది కూడా కొంచెం భయంకరంగా ఉంది. అండ్ అందరూ కూడా ఫ్యామిలీస్తోనే వెళ్తారు కాబట్టి పర్లేదు. ఒకవేళ కపుల్గా వెళ్తే మాత్రం కొంచెం నైట్ అయిపోతే ట్రావెలింగ్ అలాంటివి ఏం పెట్టుకోకుండా ఉంటే బెస్ట్. అండ్ ఇక్కడైతే మాత్రం చూసారు కదా, మొత్తం మట్టి రోడ్డే. అండ్ ఆ గతుకులు అవి ఎలా ఉన్నాయంటే చాలా స్లోగా వెళ్ళాల్సి వచ్చింది. దానివల్ల మేము రిసార్ట్కి వెళ్ళే టైం కూడా చాలా దాటేసింది అనమాట. అండ్ చుట్టుపక్కల ఊర్లు కూడా ఏం లేవు. ఒక 2 kilometers ఒక 10 houses అలా వస్తున్నాయి అంతే. మా లక్ ఏంటంటే అంత పెద్ద కంకర్ రాళ్ళకి ఆ రోడ్డు అసలు సరిగ్గా లేని దానికి మా బండి అయితే పంచర్ అవ్వలేదు. అండ్ పెట్రోల్ కూడా అయిపోలేదు. సో అది అనమాట మా లక్. ఒకవేళ ఈ రెండిట్లో ఏదైనా కూడా ఇంకా నైట్ మాకు ఒక నైట్ మేర్ అయిపోయినాయి ఈ ట్రిప్లోని. అయితే ఇప్పుడే వచ్చాం గాయస్. టైం వచ్చేసి 7 అవుతుంది. నా కళ్ళు చూసారా, ఫుల్ డస్ట్, అసలు దారుణంగా ఉంది రోడ్. ఇప్పుడు వచ్చేటప్పుడు కొంచెం గూగుల్ మ్యాప్స్లో చూసి రావడం వల్ల ఇంత డస్ట్ అనమాట. ఐస్ చూసారు ఎలా అయిపోయిందో. రూట్ నుంచి అనమాట రేపు వెళ్ళేది కొంచెం డిస్టెన్స్ అనే కానీ రోడ్ అయితే బాగుందంటే ఇక్కడ వర్క్ జరగడం వల్ల మేము వచ్చే రూట్లో అది బాగాలేదు. పాడేరు నుంచి లంబసింగి వచ్చే రూట్ చాలా వరస్ట్గా ఉంది. దారుణం. సో అది అన్నమాట. వచ్చేటప్పుడు మీరు ఒకవేళ వస్తే మాత్రం వేరే రూట్ ఉందంట చింతపల్లి నుంచి, అది చూసుకోండి. అండ్ మేమైతే ఫుడ్ ఇంకా ఆర్డర్ చేసాము, ఏముందో కనుక్కొని. సో ఫుడ్ వచ్చాక మళ్ళీ చెప్తా. మేము బుక్ చేసుకున్న రిసార్ట్ అనమాట ఇలా ఉంది. ఇక్కడ కూడా బయట టెంట్స్ ఉన్నాయి. బట్ మేము మాత్రం చలి ఎక్కువ ఉంటుంది అని చెప్పి రూమ్స్ తీసుకున్నాం అనమాట. బట్ చెప్పాలంటే చలి ఏమీ అనిపించలేదు నాకు పెద్దగా. బట్ స్టిల్ రూమ్ అయితే కొంచెం సేఫ్ అని చెప్పి రూమ్ తీసుకున్నాం అనమాట మేము. ఇంక ఫుడ్ కూడా వీళ్ళ దగ్గర రోటీ కర్రీ ఏదో ఉంటే తీసేసుకున్నాం లైట్గా. ఇంకా పడుకొని రేపు మార్నింగ్ లేవాలి కదా అందుకని చెప్పి. అండ్ నైట్ స్టే చేసే వాళ్ళకి ఇలా క్యాంప్ ఫైర్స్ కూడా వేస్తారనమాట. కొన్ని రిసార్ట్స్లో అయితే ట్రైబల్స్ డ్యాన్స్ కూడా చేపిస్తారు. మేమైతే నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clockకి లేచామన్నమాట వ్యూ పాయింట్ కోసం. ఇంకా రెడీ అయ్యి స్టార్ట్ అవుదామని. సో ఇప్పుడైతే టైమ్ 6:15 అలా అవుతుంది. సో ఇప్పుడైతే కొంచెం వెలుతురు వచ్చినట్టే ఉంది. మేమైతే 5కే లేచాం. ఫుల్ చీకటి, అసలు స్నో ఏం కనిపించలేదు. అందుకని చెప్పి మేము వెళ్ళలేదు అనమాట. ఇప్పుడైతే మాత్రం వెళ్తున్నాము. ఆన్ ది వేలో మీకు మళ్ళీ చూపిస్తాను. బాయ్.
మేము ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యాము గైస్. టైం వచ్చేసి 6:40 అయిపోయింది. సో ఇది మా రిసార్ట్ అన్నమాట, మేము బుక్ చేసుకున్న రిసార్ట్. చూసారు కదా గాయస్, రోడ్ ఏం కనిపించడం లేదు. సీ గాయస్, నాకైతే వన్నుకు పెడుతుంది, అసలు ఏం కనిపించడం లేదు. నేను అనుకోలే ఇలా ఉంటుంది అని. చాలా బాగుంది, బట్ చలి అయితే తీవ్రంగా ఉంది. అఫ్కోర్స్ హిల్ అంటేనే చలి, ఆ చలిని చూడడానికే కదా వచ్చాం మనం. అసలు రోడ్స్ ఏం కనిపించట్లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా జీప్స్ ఉంటాయన్నమాట పైకి ఎక్కడానికి. ఆ జీప్ ఎక్కితే వాళ్ళు 10 minutesలో మనల్ని పైన కొండపైకి దింపేస్తారు, లంబసింగి కొండపైకి. మేమైతే వ్యాన్లో కూర్చున్నాం. వ్యాన్ స్టార్ట్ అవుతుంది కొంచెం జనాలు వచ్చే వరకు అనమాట. వచ్చాక అప్పుడు పైకి వెళ్తాం. చలి అయితే చాలా తీవ్రంగా ఉంది గైస్. ఫుల్ ప్లాన్ చేసుకొని మంకీ క్యాప్, స్వెటర్, మాస్క్లు అన్నీ పెట్టుకొని వస్తే బెస్ట్. ఇది నా సజెషన్ మాత్రమే. వీళ్ళు వెళ్ళొచ్చేసినట్టున్నారు. ఓకే నువ్వు ఉంటావా? వెనక పాకెట్లో ఉంటుంది. ఓకే చూడ ఇదే గాయస్ వ్యూ పాయింట్, చాలా బాగుంటుంది. అండ్ దీనికి టికెట్ కూడా ఉంటుంది. పర్ హెడ్ 50 or 30 రూపీస్ ఉంటుంది అన్నమాట. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అండ్ అక్కడ మనకి టీ, టిఫిన్స్ కూడా ఉంటాయి. టిఫిన్స్ అంటే ఇంకేం కాదు, మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్, ఎగ్ దోశ అలాంటివి మాత్రమే ఉంటాయి. అండ్ ప్రైజెస్ కూడా పర్లేదు. మ్యాగీ మేము తీసుకున్నాము, అదైతే ప్రైస్ 100 రూపీస్ పడింది. 2 మెంబర్స్కి అయితే మాత్రం ఈజీగా సరిపోతుంది. అండ్ వ్యూ పాయింట్ దగ్గర ఒక బ్రిడ్జ్లా ఉంటుంది అనమాట. ఆ బ్రిడ్జ్ ఎక్కి చాలామంది ఫొటోస్ తీసుకుంటారు. వ్యూ అయితే మాత్రం ఇది మొత్తం స్నో ఉంటుంది. ఫోటోలోకి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది యాక్చువల్లీ. వెళ్ళి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ కరెక్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి సన్ రైజ్ వచ్చాకనే బాగుంటుంది. సన్ రైజ్ రాకుండా కొంచెం ఎర్లీ మార్నింగ్ చాలామంది వెళ్ళిపోతారు, 4కి 5కి అలా వెళ్తే మాత్రం వేస్ట్ అని నా ఒపీనియన్. అండ్ సన్ రైజ్ వచ్చాక వెళ్తే మనం ఫొటోస్ తీసుకోవడానికి అండ్ వ్యూ పాయింట్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మేము వెళ్ళిన రోజే ప్రీ వెడ్డింగ్ షూట్కి కూడా కొంతమంది వచ్చారనమాట. అండ్ చాలా బాగా జరిగింది మా ట్రిప్ అయితే మాత్రం. ఈ వ్యూ పాయింట్ కోసం మేము వచ్చాము, అదైతే మాత్రం నాకు మంచి సాటిస్ఫాక్షన్ని ఇచ్చింది. అండ్ ఇదే ఆ బ్రిడ్జ్, నేను ఇందాక చెప్పాను కదా బ్రిడ్జ్ అని చెప్పి, అదే ఆ బ్రిడ్జ్ కింద కూడా ఒక బ్రిడ్జ్లా ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళి తీసుకుంటారు. అండ్ నేను వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి జీప్ ఉంటుందని చెప్పాను కదా, దాని కాస్ట్ అయితే పర్ హెడ్ 100 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి స్ట్రాబెరీ ఫ్యాక్టరీ అనమాట. మనం వ్యూ పాయింట్కి వెళ్ళే దారిలోనే కిందకు వస్తున్నప్పుడు స్ట్రాబెరీ ఫామ్ అని ఉంటుంది. వెళ్ళి అక్కడ జస్ట్ సైట్ సీయింగ్ అంతే, అంతకుమించి అక్కడ ఏమీ లేవు పెద్దగా. వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లంబసింగి తర్వాత మేము ఇంకెక్కడికి వెళ్ళాము, ఎక్కడితో ట్రిప్ ఎండ్ చేసాం అనేది నేను నెక్స్ట్ పార్ట్లో షేర్ చేస్తాను. బాయ్.